మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాము. ఇది 6th చాప్టర్ 6వ అధ్యాయమైన ధ్యాన యోగంలో 10వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు మన రికార్డింగ్ నెంబరు 51. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, ఈ యోగి అనేవాడు ఎలా ఉంటాడు అని చెప్పడానికి ఏం చెప్తున్నారంటే, ఎన్ని రకాల వ్యక్తులను కలుస్తాడు ఆయన కూడా. రకరకాల మనం ఎంతమందిని ఎన్ని వెరైటీలుగా కలుస్తామో ఆయన అలాగే కలుస్తారు. అట్లా ఎదురుగా మాట్లాడే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే వాళ్ళందరికీ ఆయన అనుగుణంగానే ప్రవర్తిస్తాడు. ఎవరిని రెసిస్ట్ చేయటమో, మీరు అలా ఉండకూడదని చెప్పటమో, వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఏది చేయకపోయినా వాళ్ళకు అనుగుణంగానే ప్రవర్తిస్తున్నా కూడా తను మటుకు తానుగానే ఉంటాడు అని చెప్తూ ఉన్నారు. అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడు, ప్రభావితం అవ్వడు, వాళ్లతో తను రియాక్ట్ అవ్వడు, ఒప్పుకొని ఊరుకుంటాడు. తను విడిగా తానుగానే ఎక్కడ చెదరకుండా తనుగానే ఉంటాడు, తనుగానే ఉంటాడు. అందువల్ల ఏమవుతుంది, తన యందు తాను ఉండటం అనేది జరుగుతుంది. ఏ రకంగానూ ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా అందరితో చక్కగా మాట్లాడినా ఇట్లా ఉన్నా తనను తాను విడువడు. తనను విడువకుండుటయే జ్ఞానము అన్నారు రమణ మహర్షి యాక్చువల్గా. అట్లాగే తన యందు తాను ఉంటాడట. ఏ రకమైనటువంటి డిస్టర్బెన్సు తనకి కలగనివ్వడు. తనని కందబెట్టుకోడు అనవసరంగా. ప్రతిదానికి రియాక్ట్ అవ్వటం, ప్రతిదానికి అయ్యో అట్లాగా అయ్యో ఇట్లాగా ఏమీ ఉండవు. ఆయన మామూలుగా ఉంటాడు, స్థిమితంగా ఉంటాడు. ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా వాళ్ళకు అనుగుణంగా చక్కగా మాట్లాడతాడు. కానీ తను ఎవరో తెలుసుకున్నవాడు అన్నమాట. ఇది ఒక విధంగా చెప్పాలంటే, తన యందు తను ఉంటాడు కానీ తన మనస్సులో ఎదటి వాళ్ళు ఉండరు. మనకైతే ఏమవుతుంది, ఎదురుగా ఎవరైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఫలానా అనే ఇది పోదు మనకు అసలు. ఆయనకి తెలుసు వాళ్ళు ఫలానా, ఆయనేమీ పిచ్చివాడు కాదు. కానీ తెలిసినా కూడా అది మెయిన్గా పెట్టుకోడు. కేవలం వ్యవహారానికి ఏమండి బాగున్నారా అంటాం వరకే, కానీ ఆ లోపల ఉన్న వస్తువు ఏమిటో ఆయనకి తెలుసు. ఇది ఊరికే పైన రోల్ ప్లేగా జగన్నాటకానికి మనం పెట్టుకున్నదే తప్ప, ఇది పెట్టుకున్న పేరే తప్ప ఇది వాస్తవం కాదు అని అసలు నిజాన్ని తెలుసుకున్నటువంటి వాడు అన్నమాట. అందుకని ఏమిటి అంటున్నారు ఇక్కడ, తన యందు తాను ఉంటాడు అన్న మాటకి ఇది కూడా ఒక అర్థం. ఎవరు ఉండరు వేరే వాళ్ళు అని ఇక్కడ అసలు ప్రసక్తే లేదు. వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళు మాట్లాడి వెళ్ళారు. ఈ ఆలోచనలు ఇవి ఏవి దానికి సంబంధించినవి ఏమీ ఉండవు, ఖాళీ. వాళ్ళు వచ్చారు, స్క్రీన్ మీద బొమ్మ వచ్చింది, బొమ్మ ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేయగానే స్క్రీన్ మీద బొమ్మ పోయింది. స్క్రీన్కు ఎట్లాంటి సంబంధం లేదు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ లేవు. అట్లా ఒక బ్యాక్గ్రౌండ్గా అట్లా ఉంటాడనమాట. ఒక ప్రజ్ఞ, అద్భుతమైన ప్రజ్ఞగా ఉంటాడు. అట్లాగే అది ఒక రకం. ఏం చెబుతున్నారంటే, ఇది ఒక రకంగా రహస్యమైన జీవిత పద్ధతి అంటున్నారు. అంటే రహస్యము అనేది ఎక్కడొచ్చింది? రహస్యము 10 మందితో జీవిస్తూ ఉంటాడు. ఎవరిని కాదని ఎక్కడికో ఓ మూలకు వెళ్ళిపోడు. మీరందరు అజ్ఞానులు, నేను గొప్పవాడిని అనడు. 10 మందిలో హాయిగా అందరితో పాటుగా ఉంటాడు. కానీ తాను మాత్రం ఏకాకిగానే ఉంటాడు అని చెబుతున్నారు. ఏకాకి అంటే ఏమిటి? మీరందరూ వద్దు, ఒంటరి కాకి అని కాదు. ఏకాకి అంటే తానే సర్వత్రా ఉన్నవాడు ఒక్కడే అని తెలిసినవాడే ఒంటరిగా ఉండేవాడు, ఏకాకిగా ఉండేవాడు, ఏకాంతంగా ఉండేవాడు ఆయన ఒక్కడే అనమాట. అలా ఉంటాడనమాట. రహస్యంగా ఉంటాడు అంటే ఒంటరిగా, లోపల తను తప్ప ఎవ్వరూ లేరు అని తెలుసుకున్న ఒంటరితనం అన్నమాట. అది తన చిత్తం ఎప్పుడూ తన వశంలోనే ఉంటుంది. తన మనస్సు దేని మీదికి పరిగెత్తి వెళ్ళదు. పరిసరాల్లో దేన్ని అనుభవించడు. అంటే మనతో కంపేర్ చేసుకుంటే కానీ మనకు అది అర్థం కాదు. మనకి చలిగా ఉంది, వేడిగా ఉంది అని చెప్పుకుంటాం, అబ్బా వానగా ఉంది, వాతావరణాన్ని పట్టించుకుంటాం. ఎదురుగా వచ్చిన వాళ్ళ మనుషుల్ని పట్టించుకోవడం అంటే ఏంటి? రియాక్ట్ అవుతాం, వాళ్ళని ఒప్పుకోం మనం. ఏ మనిషి వచ్చినా, కుక్క వచ్చినా, పిల్లి వచ్చినా ప్రతి దానికి రియాక్ట్ అవుతాం. ఆయన తను అట్లా కష్టపెట్టుకోడు. ఎదురుగా వచ్చింది ఎవరో అని అది మనకు వద్దు అనే అటువంటి నెగటివ్ భావం అసలు ఆయనకి ఉండదు. ఏ భావాలు ఉండవు, నెగటివ్ భావం అసలు ఉండదు. అట్లా చెప్తూ ఉన్నారన్నమాట. తన చిత్తము తన మనస్సు తన వశంలో ఉంటుంది. పరిసరాల్లో దేన్ని వాడుకొని అనుభవించటం, అబ్బా చాలా చల్లని గాలి హాయిగా ఉంది అనుకోడు.
అనుకోకపోతే ఆ సమస్య లేదు. అది అనుభవించడు, దేన్ని ఏది అవసరం లేదు, ఏది లేకపోయినా తను హాయిగా అలాగే ఉండగలిగిన వాడన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు, దేన్ని అనుభవించడంటే తన నోట్లో ఆహారం పెట్టినప్పుడు తినేటప్పుడు రుచికరంగానే ఉంటుంది, కానీ తాను తినడు అని చెబుతున్నారు. ఇక్కడ చాలా మనకు అర్థం కావడానికి కొంత టైం పడుతుంది. ఇది రుచికరమైన ఆహారం తింటున్నప్పుడు కూడా తాను తినడు అంటే నేను అని ఒక సపరేట్గా ఉండి ఆ విషయం తను ఎంజాయ్ చేయడము అనే ప్రాసెస్. అబ్బా కమ్మగా ఉంది అని మనం తింటాం కదా, అలాంటి ప్రాసెస్ ఆయన దగ్గర లేదు. రుచి తెలుస్తుంది, రుచి తెలియకపోవటం ఏం లేదు, కానీ అది చాలా బాగుంది అని తినడు. ఒక విధంగా చెప్పాలంటే రుచి అంటే ఏమిటో కూడా మనకి పెద్దగా లేదు. రుచి అనేది మన నాలెడ్జ్తో ఫస్ట్ ఇది పంచదార, ఇది తీయగా ఉంటుంది అనేది ఒక అనుభవం అయితే కానీ ఇది ఉప్పు కారం ఇది ఇలా ఉంటాయి అనే అనుభవం, ఆ నాలెడ్జ్ పెట్టుకొని ఆ ఉప్పు నోట్లో వేసుకున్నప్పుడు ఇది ఉప్పు అని చెప్పడం జరుగుతుంది. ఆ నాలెడ్జ్ని కాల్ బ్యాక్ చేస్తే కానీ అదేమిటో తెలియదు. అందుకే పిల్లలకి నోట్లో ఏదన్నా వేసినప్పుడు పంచదార వేస్తే పుల్లగా ఉందనేవాడు మా మనవడు. అట్లా ఉంటుంది, మనకు తెలియదు. ఇవంతా నాలెడ్జ్ బేస్డ్గా ప్రపంచంలో బతుకుతూ అన్నీ నేర్చుకుంటాం. తింటాడు ఏదేమిటో తెలుస్తుంది, కానీ మనలాగా ఆనందించటం దాని గురించి ప్రత్యేకంగా ఉండదన్నమాట. ఆనందించటం ప్రత్యేకం, ఎంజాయ్ చేయటం ఉండదు, కాబట్టి దాన్ని కోరటం కూడా ఉండదు. అట్లా ఈ సబ్జెక్టు రుచికరమైన ఆహారం తింటున్నా కూడా తాను తినడు అనే చోట నాకు ఒక విషయం గుర్తుకొస్తోంది. ఒకసారి కృష్ణ పరమాత్మ దగ్గరికి గోపికలందరూ యమునా తీరంలో కూర్చొని ఉంటాడు ఆయన. గోపికలందరూ వచ్చి బాగా జున్ను వెన్న అన్నీ కడుపు నిండా పెడతారు, తింటాడు శుభ్రంగా. తిన్న తర్వాత ఆయన అంటారు కృష్ణ పరమాత్మ, అటు యమునకు అటువైపున దూర్వాసుడు కూర్చొని ఉన్నాడు, చాలా ఆకలిగా ఉన్నాడు, మీరు ఆహారం తీసుకెళ్ళి ఈ జున్నది తీసుకెళ్ళి ఆయనకు పెట్టండి అంటాడు. అంటే సరేనని గోపికలందరూ నెత్తి మీద పెట్టుకొని అన్ని కుండలన్నీ ఎత్తుకొని మళ్ళీ బయలుదేరుతారు. యమున దాటుదామని వెళ్తే ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది, యమున దాటేటట్టుగా ఉండదు, ఫుల్ ప్రవాహం. అంటే మళ్ళీ వెనక్కి వెళ్తారు, వెళ్ళి కృష్ణ చాలా ఉధృతంగా ఉంది యమున, మేము దాటలేకపోతున్నాము అంటారు. అంటే అయితే ఒక పని చేయండి, మీరు యమున దగ్గరికి మళ్ళీ వెళ్ళి కృష్ణుడు ఏమీ తినని వాడైతే మాకు దోవ ఇవ్వమని అడగండి అంటాడు. అనగానే వాళ్ళందరూ నవ్వుతారు. ఇప్పుడే కదా అన్నీ తిన్నావు, మేమే కదా పెట్టింది అని నవ్వుకుంటూ, ఈ కృష్ణుడు ఎప్పుడు ఇట్లాగే చిలిపిగా మాట్లాడతాడు అంటారు. కాదు అనుకుంటారు వాళ్ళు, చిలిపివాడు కాబట్టి ఇట్లా ఇప్పుడే అన్నీ తిన్నాడు, జున్ను తిన్నాడు, వెన్న తిన్నాడు, అన్నీ తిని ఏమీ తినని వాడిని అయితే దోవ ఇవ్వమని అడుగు అని చెబుతున్నాడు, చాలా చిలిపివాడు అని నవ్వుకుంటారు. అప్పుడు చెబుతాడు, కాదు మీరు వెళ్ళి అడగండి, దోవిస్తుందేమో చూడండి అంటాడు. అంటే అప్పటి నిజంగానే వెళ్ళి, కృష్ణుడి మాట అంటే వాళ్ళందరికీ చాలా గురి కదా, వెళ్ళి అడుగుతారు యమునా నదిని. కృష్ణుడు ఏమీ తినని వాడైతే మాకు దోవ ఇవ్వు తల్లి అని అడగంగానే ఆవిడ చక్కగా దోవ ఇస్తుంది. ఇవ్వగానే ఉధృతం తగ్గి ప్రవాహం తగ్గి దోవ ఇస్తుంది అన్నమాట. అప్పటి అటు దాటుతారు, దాటి వెళ్ళి నిజంగానే దూర్వాసుడు చాలా ఆకలిగా ఉంటాడు. అప్పటి అన్నీ పెడతారు, కడుపు నిండా తింటాడు ఆయన కూడా హాయిగా. తిన్న తర్వాత మళ్ళీ వెనక్కి వద్దామని గోపికలు వస్తే మళ్ళీ యమున పొంగి ప్రవహిస్తూ ఉంటుంది ఫుల్ స్వింగ్లో. అయ్యో అనుకుని మళ్ళీ వెనక్కి వెళ్తారు. వెళ్ళి స్వామి మేము ఇట్లా యమున ఫుల్గా ఉంది, మేము దాటలేకపోతున్నాం, ఏదైనా ఉపాయం చెప్పండి అని అడుగుతారు. అడిగితే మీరు అసలు ఇటువైపు ఎట్లా వచ్చారు మరి అంత యమున ప్రవాహం ఫుల్గా ఉంటే అని అడుగుతారు ఆయన. అడిగితే కృష్ణుడు ఇట్లా చెప్పమన్నాడు, అట్లాగే చెప్పాము, దోవ ఇచ్చింది యమున అంటారు. అదే చెప్పండి ఇక్కడ కూడా, దూర్వాసుడు దూర్వారములు తప్ప ఏమీ తినని వాడైతే దోవ ఇవ్వమని అడగండి. అదేంటి స్వామి ఇప్పుడే కదా మీకు కడుపు నిండా మేము పెట్టాము అంటారు. అన్నీ అయినా సరే స్వామి మీరు చెప్పారు కదా మేము వెళ్ళి అడుగుతామని వెళ్ళి అడుగుతారు. యమున దోవ ఇస్తుంది, దాటి యువతలకి వస్తారనమాట. ఏమీ తినని వాడు, ఇద్దరూ తిన్నారు, కృష్ణుడు తిన్నాడు, దూర్వాసుడు తిన్నాడు, కానీ ఏమీ తినని వాడైతే అనే మాట మనకి ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నీ తింటాడు కానీ ఏమీ తినడు, తినేటప్పుడు కూడా తాను తినడు అని క్లియర్గా చెబుతున్నారు. అంటే దాని మీద ఆసక్తి లేదు, దేహం తింటుంది, ఇంద్రియాలు పనిచేస్తాయి తప్ప ఆ వ్యక్తికి
తాను సపరేట్ అని, తను ఒక దేహాన్నని, ఇది నాకు కావాలని, ఇది రుచిగా ఉందని, ఇంకా తినాలని ఇటువంటివి ఏమీ ఉండవు. దేహం తినటాన్ని విట్నెస్ చేస్తాడు అటువంటి వాడు. దేహానికి దాని లక్షణాలన్నీ దానికి ఉంటాయి. ఒక చెట్టుకి నీళ్లు పోస్తే వేళ్ళు ఎంత సహజంగా నీళ్ళని తీసుకొని చెట్టు పెరిగి పెద్దదవుతుందో అంత సహజంగా ఆహారం తీసుకునే గుణం దేహానికి ఉంటుంది. అది నాది కాదు, అది దాంది అని తెలిసినవాడు అన్నమాట. నాకు సంబంధించింది కాదు, క్రేవింగే లేదు అక్కడ, అసలు తెలిసిపోతుంది కదా. పక్కింటి వాళ్ళకి కడుపు నిండా అన్నం పెడితే నా కడుపు కూడా నిండుతుంది అని మనం అనుకోం కదా. ఈ దేహం తింటే నాకు సంబంధం లేదు, తింటుంది అది అన్నట్టుగా ఉంటారన్నమాట. సో ఈ కథ గుర్తుకొచ్చింది నాకు భాగవతంలోది. సో పరిసరాలు అనుభవించడు, ఆహారం తినేటప్పుడు తాను తినడు, ఆజన్మాంతము అంటే బతికున్నంత కాలము అపరిగ్రహము అనే వ్రతంలో ఉంటాడట. అంటే ఏంటి అపరిగ్రహము అంటే ఏమిటి? ఎవరి దగ్గర ఏది ఆశపడ్డు తీసుకోడు. అట్లాగే తన పనేదో తను చేసుకుంటాడు. తన వృత్తి ఎవరి మీద ఆధారపడి వాళ్ళు ఎవరో ఈయనని పోషించాల్సిన పరిస్థితి తెచ్చుకోడు. తనకి చేతైన పనేదో తను చేసుకుంటూ, తనకు కావాల్సిందేదో తను శరీర పోషణకి వాడుకుంటూ మిగతా దాన్ని వదిలేస్తాడు. కుటుంబంలో ఎవరైనా ఎట్లా అయినా బతకాలి కాబట్టి వాళ్ళకు వదిలేస్తాడు. అట్లాగే కుటుంబం అనేది లేకపోతే ఎవరికో ఒకళ్ళకి దాన ధర్మాలు చేసేస్తాడు. తను ఎక్కడ ఏమీ ఆశపడడు. భార్యాపిల్లలు ఉంటారు, అయినా కూడా మనస్సులో, యోగి మనస్సులో వాళ్ళు తన మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళు నా వాళ్ళు అనేటటువంటి భావం లేకపోవటం అనేది గొప్ప విశేషము అని చెబుతున్నారు. యోగాభ్యాసం చేసేవాడు ఇంకా ఎట్లా ఉంటాడో కూడా చెబుతున్నారు. సర్వకాలముల అన్ని కాలాల్లో ఎప్పుడు కూడా రహస్యమైన ప్రదేశంలో ఒంటరిగా ఉండవలెను అని శ్లోకంలో ఉన్న విషయాలు చెబుతున్నారు ఇక్కడ. యోగాభ్యాసం చేసేవాడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండాలి, ఏమీ తినకూడదు, భార్యాపిల్లలు ఉండకూడదు అనేటటువంటి శ్లోకం ఉన్నది ఇక్కడ. అదొక పొడుపు కథ లాంటిది. దాని అసలు అర్థం చక్కగా అర్థం చేసుకోవాలి. రహస్యంగా ఉండాలి అంటే అర్థం ఏంటంటే తన ప్రవర్తనలో నలుగురికి నేను యోగాభ్యాసం చేస్తున్నాను, నేను మీలాగా కాదు అనే, నేను స్పెషలు అనేటటువంటి భావాన్ని ఎక్కడా వ్యక్తం చేయడు. అది తన సాధన గురించి బయట ఎక్కడా ఏమీ చెప్పడు. అది రహస్యం అంటే. అట్లాగే తన సాధన చేస్తున్నట్టు ఇంకోళ్ళకి తెలియాల్సిన అవసరమే ఉంది. ఎవరితో ఉన్నప్పుడు వాళ్ళకి సహజమైన స్థితిలో కలిసిపోతాడు. అంటే రహస్యం అంటే ఏంటి? తానేమిటో ఇంకొకళ్ళకి తెలియనివాడు, అదే రహస్యం. అందరితో మామూలుగా చక్కగా ఉంటాడు, తన పద్ధతి మటుకు మార్చుకోడు. వాళ్ళలాగా ఇన్ఫ్లుయెన్స్ అయి ఇంకొకరిలాగా అయిపోడు. ఒంటరిగా ఉండాలి అంటే ఏంటంటే ఎంతమందిలో ఉన్నా కూడా తనొక్కడినే తెలుసుకున్నవాడు అన్నమాట. నేను అనే ప్రజ్ఞగా మెలగాలి అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఏం చెబుతున్నారు? చక్కగా చెప్తూ ఉన్నారు. ఎవరికి నీ సాధన గురించి తెలియాల్సిన అవసరం లేదు, అట్లా అని నేను దాచిపెడుతున్నాను, నేను ఎవరికి చెప్పటం లేదు అనేటటువంటి గుంభన కాదు ఇక్కడ. సహజంగా ఉంటాడు, ప్రత్యేకంగా తనని తాను చాటుకోడు, అవసరం లేదు అతనికి. తర్వాత రెండోదేంటి, తానొక్కడే ఉన్నానని తెలుసుకున్నటువంటి వాడు. ఎవ్వరికి అది రహస్యమైనటువంటి స్థితి. ఒంటరిగా ఉండాలి అంటే నేను ఒక్కడనే ఉన్నాను అని తెలిసినవాడు, అదే ఒంటరితనం. రెండో వస్తువు లేనప్పుడు ఒంటరితనం కాకేముంది? ఆ విషయం తెలుసుకున్న వాడికి ఏమీ తినకూడదు అంటే, ఆ శ్లోకంలో చెప్పారు కదా, ఏమీ తినకూడదు అంటే తను చేసే పనుల ఫలితాలను మనస్సుతో భుజింపరాదు. ఎంత చక్కగా చెప్పారో ఇక్కడ. తను ఏ పని చేసినా కేవలం నాలుక మీద రుచే కాదు, ఏ పని యొక్క ఫలితాన్నైనా సరే మనస్సుతో భుజింపరాదు. అంటే మన గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. మనం మనస్సుతో భుజిస్తూ ఉంటాం ప్రతిదీ. నేను ఆ పని మంచి పని చేశాను, చాలా బాగుంది, వాళ్ళందరూ సంతోషించారని మనస్సులో మెమరైజ్ చేసుకొని జంతువుల ఆహారాన్ని నెమరు వేసినట్టుగా మనం నెమరు వేసుకుంటూ ఉంటాం. అవి చెయ్యడు అని చెప్తూ ఉన్నారు. చేయకూడదు, మనస్సుతో భుజింపరాదు, ఫలితాలను మనస్సుతో భుజింపరాదు. రుచిగా ఉన్న ఆహారం తినేటప్పుడు కూడా
ఆ రుచిని జిహ్వ కొదిలిపెట్టి తాను తినకుండా ఉండవలెను. మనసులోకి ఎక్కించుకోకర్లే. రుచిగా ఉంటే నాలిక తినేస్తుంది, శుభ్రంగా నోరు తినేస్తుంది, అంతేగాని తాను తినకుండా ఉండాలి అంటున్నారు. అదేవిధంగా భార్యాబిడ్డలు ఉండరాదు అంటే వాళ్ళ మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉండకూడదు తనకి. వాళ్ళు నా కంట్రోల్లో ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం నా అనేదే లేనివాడు అన్నమాట. భార్య పిల్లలు ఉంటారు, మనకి ఉంటారు, ఆయనకి ఉంటారు. ఏమి వాళ్ళ గురించిన బాధ్యత తప్ప ఏ రకమైన ఇది పట్టించుకోడు అన్నమాట. మనస్సులో పట్టించుకోడు. నావారు అనేటటువంటిది ఉండదన్నమాట. అట్లాగే వాళ్ళ రక్షణ జాగ్రత్తగా చూసుకుంటాడు, వాళ్ళకు అవసరమైనవన్నీ జాగ్రత్తగా చూసుకుంటాడు, మానవత్వంగా ఉంటాడు వాళ్ళతో అంతే. కొంతమంది ఏం చేస్తారంటే లోకసేవని భార్య పిల్లల్ని అశ్రద్ధ చేస్తారు. ఇంకా సమదృష్టి మాటే ఉందట అట్లాంటి వాళ్ళకి. అంటే అర్థం ఏంటి, వాడికి కీర్తిదాహం తప్ప నిజమైన సేవ కాదు అని అర్థం. సో ఈయన ఏం చెబుతూ ఉన్నారు ఇక్కడ, యోగి అనేటటువంటి వాడు సమబుద్ధితో ఉంటాడు. ఏ సంగమూ లేక సమబుద్ధిని కలిగి ఉన్నవాడే భార్యాబిడ్డలనే బంధానికి అతీతంగా ఉండగలుగుతాడు. అది బంధం అవ్వదు అప్పుడు ఆయనకి. ఎప్పుడైతే నావారు అని ముడి వేసుకోడో అప్పుడు అది బంధం అవ్వదు అని చెప్పారు. 10వ శ్లోకం అయిపోయింది. ఈ విధంగా సాధన చేయదలిచిన వాడు ఒక శుచి అయిన ప్రదేశాన్ని నిర్ణయించుకోవాలట. శుచి అంటే ఒక శుభ్రమైన ప్రదేశం, ఒక మంచి చోటు చూసుకొని రోజు ఒకే సమయానికి సాధన మొదలుపెట్టాలి. తను కూర్చోటానికి స్థిరమైన ఆసనాన్ని, మంచి పీటను ఒకదాన్ని ఏర్పరచుకోవాలి. దాని మీద దర్భాసనం కానీ, జింక చర్మం కానీ, మడతబెట్టిన వస్త్రం కానీ పరుచుకొని కూర్చోవాలి. ఆ పీట ఎక్కువ ఎత్తుగా ఉండకూడదు, అట్లాని మరీ తక్కువగా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. ఇది ఆత్మకు స్థిరమైన ఆసనము అని చెప్పారన్నమాట. పీట మరీ ఎత్తుగా ఉంటేనేమో కళ్ళు మూసుకున్నప్పుడు తూలి పడతానేమో అనే భయం ఒకటి ఉంటుంది. హాయిగా నిశ్చింతగా కూర్చోలేడు కళ్ళు మూసుకొని. అట్లాగే ధ్యానం కుదరదు. అందువల్ల మరీ తక్కువగా ఉన్నప్పుడేమో గోతులో కూర్చున్నట్టుగా ఉంటుంది. అందుకని ఎక్కడ వీలుగా ఉండేటటువంటి హైట్లో ఉండాలి. ఇక్కడ ఆత్మ అనే మాట, ఆత్మకి ఆసనం అన్నారు కాబట్టి ఆత్మ అంటే శరీరం అని అర్థం. ఈ పర్టికులర్ సందర్భంలో ఆత్మ అంటే తాను అని కదా ముఖ్యమైన అర్థం. తనతో ఉన్నది కాబట్టి శరీరం కూడా ఆత్మ అనే పదంతో ఒక్కొక్కప్పుడు వాడతారన్నమాట. ఇలా కూర్చున్నవాడు, ఆ మంచి చక్కని పీట వేసుకొని హాయిగా కూర్చున్నవాడు లోపలి ఆత్మకు కూడా స్థిరమైన ఆసనాన్ని సాధింపవలెను అంటున్నారు. లోపల ఆత్మవస్తువు ఉన్నది, దానికి స్థిరమైన ఆసనాన్ని, దానికి కూడా నువ్వు దేహాన్ని కూర్చోబెట్టావు మంచి చోట, లోపల ఉన్నటువంటి వస్తువు కూడా స్థిరంగా కూర్చునే పద్ధతి చేయాలంటే ఏంటి, తన మనస్సు ఈ శరీరమునందే స్థిరమై ఉండాలి, అటు ఇటు పోకూడదు. దేహాన్ని దాటి మనస్సు అటు ఇటు పోకూడదు. దానికి కూడా ఈ శ్లోకంలోనే మార్గం కొంచెం చమత్కారంగా చెప్పారు అంటున్నారు. సాధకుడు మనస్సులో శుచి అయిన ప్రదేశము నిర్ణయించుకొనవలెను అంటే అర్థం ఏంటంటే చుట్టుపక్కల శుచిగా ఉండటం మాత్రమే కాక మనస్సులో కూడా అశుచి అయినదేది స్మరణ చెయ్యకూడదు. అశుచి అంటే మనకు తెలుసు, ఏ భావాలు లేకుండా ఉండాలి. అశుచి అయిన దాన్ని స్మరణకు కూడా మనస్సులోకి రాకూడదు. అసలు శుచి అయిన వస్తువును ఒక దాన్ని తలుస్తూ భగవన్నామాన్ని తలుస్తూ ఉండటం ఒక్కటే దీనికి మార్గం. వేరే ఇంకేదైనా శుచిత్వాన్ని సంపాదించి పెట్టదు మనకి. కాబట్టి సూర్యోదయం తలుచుకోవటమో, సూర్యాస్తమయమో, మబ్బుల్లేని చక్కటి నీలాకాశంలో ఉన్న చంద్రుడో, ఈ మొదలైన పరిశుద్ధమైన దృశ్యాల్లో ఒకదానిని మనసులో తలుచుకోవచ్చుట. దీనివల్ల మానసికంగా శుచి అయిన ప్రదేశం స్థిరపడుతుంది. అంటే ఇక్కడ చెప్పారు కదా, మనస్సు లోపల ఆత్మవస్తువు కూడా శుచిగా శుభ్రంగా కూర్చునేట్టు చెయ్యాలి అంటే అలా చేయాలన్నమాట. అంటే పీట మిక్కిలి ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా హైట్లో ఉండాలి అని చెప్పారు కదా. అంటే ఏంటి, అసలైన అర్థం ఏంటి, తాను ఇంకొకరికన్నా చాలా గొప్పవాడని కానీ తక్కువ వాడని కానీ భావించకుండా ఉండటంట. పీట గురించి చెప్పట్లే ఇక్కడ, బాహ్యం కాదు ఇది.
ఇతరులతో సమానుడుగా, ఇతరులలో వ్యాపించుచున్నవాడుగా తనను తాను భావించవలెను అంటున్నారు. ఒక్కడే, ఈ దేహం ఒక్కటే నేను కాదు, సర్వత్రా నేనే ఉన్నాను. ఈ వ్యాపన అనేది, వ్యాపించడం అనేది నా లక్షణము అనే భావన చెయ్యాలట. అంతే తప్ప ఈ పీట ఇంతెత్తు పీట గురించి కాదు అసలు. నేను ఇంకొకరికన్నా గొప్పవాడిని కాదు, హైట్లో ఉండక్కర్లేదు, నేను ఇంకొకరికన్నా తక్కువ వాడిని కాదు అనే సమాన భావాన్ని డెవలప్ చేసుకోవటానికి అక్కడ కూర్చొని చేయవలసింది ఇది అంటున్నారు. దీనివలన సర్వసమత్వము, భగవంతుని అంతర్యామిత్వము, అందులో మనం ఉండటం స్థిరపడుతుంది. అంటే దేవుడు మనలో ఉండటం కాదు, ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తూ ఉన్నారు. సమభావం ఏర్పడుతుంది. ఎందువల్ల ఎవరికంటా నేను తక్కువ కాదు, ఎవరికంటా నేను ఎక్కువ కాదనే భావం ఒకటి తప్పకుండా చేయాల్సింది. అట్లాగే మంచి ప్రకృతిలో చక్కని దృశ్యాన్ని, చంద్రుణ్ణి కానీ సూర్యోదయం కానీ మనసులో భావించుకోవటం వల్ల అంతర్యామిత్వము, దీనివల్ల సర్వసమత్వము, అందరిలో చరించేటటువంటి, అంతా తానుగా ఉండి చరించేటటువంటి భావం వస్తుంది. దానివల్ల సర్వసమత్వము వస్తుంది అంటున్నారు. అదే రకంగా ఇంకా కూడా చెప్తున్నారు, ఈ శరీరమే ఒక పీట అనుకోవాలట. అంటే ఎక్కడో పోయి ఏదో చేసుకునే వాళ్ళకి పీటలు జింక చర్మాలు ఎక్కడి నుంచి వస్తాయి? దానికోసం ఒక జంతువుని హింస చేయాలా మనం? ఎవడో ఒకడు హింస చేస్తే కదా మనకు ఆ చర్మం వస్తుంది. అందువల్ల అది కాదు అసలు ఇక్కడ చెప్పేది. మానసికంగా ఈ శరీరమే ఒక పీఠాన్ని భావించాలి. ఈ మన చర్మమే జింక చర్మం అని భావించుకోవాలి. మన సాధన కోసం జింకని ఎవరిని మనమేమీ హాని చెయ్యకూడదు. అదే రకంగా మనం కట్టుకునే వస్త్రమే ఈ దేహం అని పీటపై పరిచిన వస్త్రంగా భావించాలి. అంటే ఈ దేహం అనే పీటకి మనం కట్టుకున్న వస్త్రమే మెత్తటి వస్త్రం. ఆత్మకు స్థిరమైన ఆసనము సాధించే మార్గము ఇది. అంటే ఉన్న వాటినే వాడుకుంటూ, మనస్సులో సమభావం పెట్టుకుంటూ, దైవాన్ని తలుచుకుంటూ, ఎక్కువ తక్కువ లేవు, సర్వత్రా ఉన్నది ఒకటే, నేనేమి గ్రేట్ కాదు, అవతల వాళ్ళు తక్కువ కాదు అనే నిశ్చయమైన భావంతో ఉండటమే ఆత్మకు స్థిరమైన ఆసనం సాధించటం అంటున్నారు. 11వ శ్లోకం అయిపోయింది. 12వ శ్లోకంలో ఏకాగ్రత అనేది హెడ్డింగ్ అన్నమాట. ఇక్కడ మనకి యోగ విద్యను సాధన చేసేవాడు శుచైన ప్రదేశంలో, స్థిరమైన ఆసనంలో ఆసీనుడై సాధన చేయాలి. చెప్పుకున్నాం కదా, అక్కడ మనస్సును ఏకాగ్రం చేయాలి. మనస్సును ఎట్లా ఏకాగ్రం చేస్తాము? ఓ చోట కూర్చున్నాము, శుచైన ప్రదేశం చూసుకున్నాము, మెత్తటి కొంచెం ఏదో దిండో ఏదో వెనకాల వేసుకొని కూర్చున్నాము, స్థిరమైన ఆసనం. అక్కడ ఏకాగ్రం చేయాలి. అక్కడ అంటే ఎక్కడ? సామాన్యంగా ఒక రూపం కానీ మంత్రాక్షరాలు కానీ మనస్సు నిలపడానికి ప్రయత్నిస్తారు, కానీ వాళ్ళు కష్టపడుతున్నారు. దానికి కారణం ఏంటంటే తాము భావించిన కేంద్రం ఏదో వేరేది భావిస్తున్నాడు. తాను కాదది. తను విడిగా ఉండి దైవాన్ని తలుచుకుంటున్నాడు, తను విడిగా ఉండి మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాడు, తను విడిగా ఉండి ఒక రూపాన్ని తలుచుకుంటున్నాడు. అందువల్ల కష్టమవుతుంది. అట్లా కాకుండా కష్టమే కాదు, నష్టం కూడా జరుగుతుంది. ప్రాథమిక స్థితిలో అంటే ఎలిమెంటరీ స్టేట్లో తనకంట విడిగా ఉన్న ఒక వస్తువుని మనస్సులో తలుచుకోవడానికి ప్రయత్నించవచ్చు. దాన్ని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అది కూడా నష్టం ఎట్లా జరుగుతుందో చెబుతున్నారు. తను కాక వేరే వస్తువు మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు తన జీవశక్తి శరీరంలో నుంచి బయటికి వెళ్తుంది. ఎందుకంటే యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది అదర్ థింగ్. ఇట్ ఈస్ నాట్ యూ. ఆ అదర్ అనేది నీలో ఉన్న జీవశక్తిని బయటికి దోవ చేసినట్టుగా అవుతుంది. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇట్లా వ్యర్థమయ్యే జీవశక్తి వల్ల ఓ 2 గంటలు కూర్చొని పూజ చేయంగానే విపరీతమైన నీరసం, లేకపోతే మనస్సు విజృంభించటం, బయటికి ఎప్పుడైతే మనం ధ్యానం ఆపేసామో ఆపంగానే ఇది విజృంభిస్తుంది. ఎందుకంటే నొక్కి పట్టాము ఇంతసేపు దాన్ని. అందువల్ల ఇది కొంచెం జాగ్రత్తగా తెలుసుకొని చేయాల్సిన విషయం. చిరాకు వస్తుంది, విపరీతమైన బయటికి వెళ్ళిపోతుంది మనస్సు. చాలామంది చెప్తూ ఉంటారు, ధ్యానంలో కూర్చున్నంతసేపు బాగానే ఉంటుందండి, బయటికి రాగానే అది అటు ఇటు వెళ్ళిపోతుంటుంది. అందువల్ల దీనికి చక్కని పద్ధతి తెలుసుకొని చేయాలి. ఇవన్నీ పద్ధతులు కాదు.
అంటే ఏమిటి, ఒక దైవుడి ఫోటో పెట్టుకొని చేయటం, మంత్ర ఉచ్చారణ చేయటం, లేకపోతే మనస్సుని ఒక పర్టికులర్ స్పాట్లో కేంద్రీకరించడానికి చేయటం, ఇవన్నీ కూడా అంత మంచి పద్ధతులు కాదు. ఎంత ఎలిమెంటరీ వాడికైనా కూడా ఇబ్బంది కలుగుతుంది. అందుకని ఏం చేయాలో ఇక్కడ చెప్తూ ఉన్నారు. సరే, నిజంగా సాధన చేద్దామని సిన్సియర్గా అనుకునేవాడు కళ్ళు మూసుకొని అక్కడ అనే పదాన్ని మనసులో తలుచుకుంటూ ఆ పదము తనలో ఎక్కడ పుడుతోందో గుర్తించాలి. తనలో అక్కడ అనేది, అక్కడ అన్నారే, అక్కడ అంటే ఎక్కడ, అక్కడ అనే పదం అసలు నాలో ఎక్కడి నుంచి వస్తుందని లోపలికి చూసుకోవటం నేర్చుకోవాలి. లోపలికి ప్రయాణం చేయవలెను, తన మనస్సుతో తన లోపలికి ప్రయాణం చేయాలి అని చెప్తూ ఉన్నారు. దాంతో తన భావాలు, సంకల్పాలు ఎక్కడ నుంచి ప్రేరేపించబడుచున్నవో అట్టి ఉత్తమమైన వెలుగు వైపుకి వెళ్ళిపోతుందిట. ఏమిటి, మన మనస్సుని మనం లోపలికి పంపించుకోవాలి. ఏమిటి, అక్కడెక్కడో కాన్సన్ట్రేట్ చేయమంటున్నావు కదా, అక్కడ అనే పదం అసలు నాలో ఎక్కడ పుడుతోంది అని లోపలికి పంపించాలి. నేను అనేది ఎక్కడ పుడుతోంది నాలో అని లోపలికి పంపించినప్పుడు దాంతో భావాలు, సంకల్పాలు ఎక్కడ నుంచి ప్రేరేపణ జరుగుతోందో తెలుస్తుందిట. తెలిసి ఆ ఎక్కడ నుంచి ఏ ప్రేరేపణ జరుగుతోంది అనేది లోపల ఉన్న వెలుగు నుంచే ప్రేరేపణ జరుగుతోందని తెలుసుకుని మనస్సు లోపలికి వెళ్ళిపోతుంది చక్కగా. దానికి ఆ రుచి తెలిసింది. దాంతో ఇంద్రియ ప్రవృత్తులు కూడా దాని వైపునకే, మనస్సు ఎటు వెళ్తే ఇంద్రియాలు కూడా అటే వెళ్ళిపోతాయి. సో అన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. తాబేలు ఎలా అయితే తన అవయవాల్ని లోపలికి తీసుకుంటుందని చెప్పుకున్నామో, ఇక్కడ ఎప్పుడైతే తన మనస్సుని లోపలికి ప్రయాణం చేయిస్తున్నాడో, నేననేది ఎక్కడి నుంచి పుడుతోంది, నేను నిద్ర లేచినప్పటి నుంచి అంటున్నా కదా, ఈ నేను ఎక్కడి నుంచి పుడుతోంది అని లోపలికి, ఆ లోపల నుంచే కదా వస్తుంది నేను అనేది, లోపలికి ప్రయాణం చేయించటం కొంచెం కొంచెం మనం సాధన చేసిన కొద్దీ ఆ వెలుగు వైపు ప్రయాణం. కాబట్టి మనస్సు అక్కడికి వెళ్ళిపోయి ఆ రుచి తెలుసుకుంటుంది. ఇంద్రియాలన్నీ మనస్సుని అనుసరించి మనస్సు వెనకాలే వెళ్ళిపోతాయి. ఇవి కూడా ఇంద్రియ ప్రవృత్తులే చిత్తం కూడా అంటాం. కాబట్టి ఆయన్ని యతచిత్తుడు అంటారట. అంటే ఆ చిత్తాన్ని స్వాధీనం చేసుకున్నవాడు, మనస్సుని స్వాధీనం చేసుకున్నవాడు, దైవాన్ని తెలుసుకున్నవాడు యతచిత్తుడు అంటారట ఆయన. అంటే అప్పుడు మటుకే ఆసనము అనే స్థితి నిలబడటానికి అవకాశం ఉంది. అంటే కూర్చోగానే ఆసనం అవ్వదు, అది ఆ పీట కాదు ఆసనం అంటే. ఆసనం అంటే నువ్వు స్థిరపడటము. మనం ఎట్లా స్థిరపడతాము, మన మనస్సుని లోపలికి ప్రయాణం చేయించటం, నెమ్మదిగా బయటికి బాగా విజృంభించటం మనకు చక్కగా చేతవు. అది ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టలే, పుట్టినప్పటి నుంచి నేర్చుకున్నాం. ఇప్పుడు లోపలికి పంపించటం నెమ్మదిగా ఎట్లయితే తప్పటడుగులు వేసుకుంటూ నడక నేర్చుకున్నామో, ఎలాగైతే అన్ని బయట విషయాలు ఒక్కొక్కటే మనస్సుకు ఎక్కించుకుంటూ నేర్చుకున్నామో, అలాగే నిదానంగా నెమ్మదిగా తొందరపడకుండా లోపలికి పంపించే సాధనని మొదలుపెట్టి చేస్తూ ఉన్న కొద్దీ ఆ వెలుగు యొక్క లోపల ఉన్న వెలుగుని టచ్ చేస్తుంది మనస్సు. ఎప్పుడైతే ఆ వెలుగుని ముట్టుకుందో అప్పుడు ఇంకా దానికి చాలా ఆ రుచి తెలిసి ఇంకా బయటికి రావటానికి ఇష్టపడదు. ఆ మనస్సుతో పాటు ఆ ఇంద్రియాలన్నీ కూడా, చిత్తవృత్తులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. చిత్తాన్ని లోపలికి పంపించినవాడు కాబట్టి ఆయన్ని యతచిత్తుడు అంటారు. ఆసనం నిలబడటం అంటే అదే అని చెప్తూ ఉన్నారు. ఆసనము అంటే పద్మాసనమో, సిద్ధాసనమో, భద్రాసనమో, ఇవన్నీ అభిప్రాయాలు చాలా రకాలు ఉన్నాయి. ఎందుకు వచ్చినాయి అంటే, భౌతికమైన శరీర ఆసనాలన్నీ తర్వాత వాళ్ళు పెట్టినవి. వాటికి ఈ పేర్లే ఆసన, యోగము అని, యోగాసనాలని పేరు పెట్టారు. కాబట్టి కన్ఫ్యూజన్ వచ్చింది మనకి. యోగ విద్యలో ఆసనము అనే మాటకి అర్థం ఏంటంటే, యోగ విద్యలో చిత్తము ఆసీనమగుటకు తగిన స్థితి, మనస్సు స్థిరపడే స్థితే గురించే చెప్తూ ఉన్నారు. కానీ స్థిర సుఖమాసనం అనే పతంజలి సూత్రానికి స్థిరత్వము ఎక్కడ వచ్చిందో ఆ సుఖమే ఆసనము అని అర్థం. కానీ పీటలు చెక్కలు కాదు. నీ మనస్సుకు ఎక్కడ స్థిరత్వం కలిగిందో, ఎక్కడ నువ్వు లోపలికి చక్కగా మనస్సుని డైవర్ట్ చేయగలిగావో, పంపించగలిగావో, అదే సుఖమైనటువంటి ఆసనమే. కానీ స్థిరంగా కూర్చోటానికి సుఖంగా ఉండేది అని అర్థం కాదు.
స్థిరత్వము సుఖము అనేవి మనకి సంబంధించినవి కానీ శరీరానికి సంబంధించినవి కాదు. శవం కదలకుండానే స్థిరంగా ఉంటుంది, దాని సుఖంగా ఉందని మనం చెప్పలేం కదా అంటున్నారు. జీవుడితో కూడిన శరీరం స్థిరంగా ఉండాలంటే, జీవుడున్నాడు లోపల, ఆ శరీరంలో ఉన్నాడు, ఆ శరీరం స్థిరంగా ఉండాలంటే జీవుడి స్థితి స్థిరమైతేనే శరీరం స్థిరమవుతుంది అని చక్కగా చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? దేహాన్ని కూర్చోబెట్టి మనం స్థిరంగా ఉండాలని చూస్తున్నాం. అది కాదుట. ముందు మనం తెలుసుకోవాలి సుఖం అంటే ఏమిటి. స్థిర సుఖమాసనం. మనం స్థిరంగా ఉన్నప్పుడు స్థిరంగా ఉండేదే సుఖాసనం. సుఖంగా మెత్తగా మంచి ఆసనం చూపించి అన్నీ కంఫర్టబుల్గా చక్కగా ఏసీ వేసి కదలకుండా కూర్చోవంటే కూర్చుంటుందా శరీరం? కూర్చోదు కదా. ఎక్కడో ఏదో పని ఉంది, వెళ్ళిపోవాలి అనిపిస్తుంది, అటు ఇటు తిరగాలని అనిపిస్తుంది. ఒక్కసారి ఆ ఒక్కటి తెచ్చుకుంటే సరిపోతుందని అనిపిస్తూ ఉంటుంది, లేచేసేస్తాం. మన వల్ల కాదు. సుఖమాసనమాత్మనః స్థిరమాసనమాత్మనః అనే శాస్త్రవాక్యాలకు కూడా అర్థము ఆసనం తనకి సంబంధించిందే కానీ దేహానికి సంబంధించింది కాదు. ఆత్మనః అని చెప్తూ ఉన్నారు కదా ఇక్కడ. అష్టాంగయోగ మార్గంలో 3వ అయిన ఆసనం మనోనియమానికి సంబంధించిందే కానీ దేహ నిన్యాస వైఖరికి సంబంధించింది కాదు. శరీరాన్ని అక్కడ ఇక్కడ బంధించి కూర్చోపెట్టే సంబంధమైంది కాదు, శరీరానికి సంబంధించింది కాదు. దేహ విన్యాస వైఖరి అంటున్నారు. విన్యాసాలంటే మనకు కూడా తెలుసు కదా, కాళ్ళు చేతులు అటు ఇటు జరపకుండా ఇలా ఉండు అని దాన్ని చెప్పి కూర్చోపెట్టడం కాదు, విన్యాసాలు చేయించటం కాదు అని చెప్పి చక్కగా చెప్పారు. స్థిర సుఖమాసనం అనే సూత్రానికి వివరాలు రచించిన వాళ్ళ చాలామంది రచన చేస్తూ ఉన్నారు ఇవన్నీ, కానీ సరిగా తెలియకుండా చేస్తూ ఉన్నారు. అందువల్ల చాలా చదువుకునే వాళ్ళకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా రాశారు అనేది కాకుండా నిజంగా దాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళకి సాధనంతా కూడా యమము అనబడే మొట్టమొదటి అంగంలోనే ఇమిడిపోతుంది అంటున్నారు. యమనియమాలు అన్నారు కదా, అవేమిటో వస్తున్నాయి వరుసగా. హృదయంలో మనస్సు నిలబడితే అదే ఆసనం. ఇక్కడ హృదయ పద్మమునందు ఆసీనుడొకట. పద్మాసనం అంటే హృదయ పద్మంలో ఆసీనుడొకట అని అర్థం అని చెప్పారు చక్కగా. ఇట్లా ఆసనంలో ఆసీనుడై కూర్చొని, చక్కగా ఆసనంలో కూర్చొని తనను తాను యోగ విద్యతో యోగింపవలెను. యోగ విద్యతో తనను తాను కలిపేసుకోవాలి. ఈ పదం ఎక్కడ పుడుతోంది? అచ్చట అంటున్నా, నేను అంటున్నా. ఈ పదం ఎక్కడ పుడుతోంది అని మనస్సు వెదుక్కుంటూ లోపలికి వెళ్తే హృదయ సమీపంలో ఒక పట్టు చిక్కుతుందిట. అది ప్రజ్ఞకు పట్టు చిక్కుటయే కానీ ఒక ప్రదేశానికి అంటే లోపలికి వెళ్తే ఫలానా ప్రదేశంలో పట్టు చిక్కుతుంది అని కాదు, ప్రజ్ఞకు పట్టు చిక్కుతుంది. అది చాలా క్లియర్గా చిన్న విషయం, సటిల్గా ఉన్నవాడిని వాటిని అర్థం చేసుకోవాలని చెప్పి చెబుతున్నారు. ఒక ప్రదేశానికి సంబంధించింది కాదు, నీ దేహంలో కూడా అది నీ ప్రజ్ఞకి పట్టు చిక్కుతుంది. ఇది గుండెకాయలోనే భాగమున్నది అనే అన్వేషణ కాదు, అన్వేషించే అభిప్రాయం కాదు, వెతకటం కాదు. అభిప్రాయం రూపంలో కదులుతున్న తాను ఎక్కడ పుడుతున్నాడు అసలు? ఈ నేను తాను అని అనుకుంటున్నాడు కదా, వాడు ఎక్కడ పుడుతున్నాడు అసలు? ఎక్కడి నుంచి వస్తోంది ఈ భావం అనే అన్వేషణ, అనే వెతుకులాట చేస్తాడట. ఇక్కడ పట్టు చిక్కటం అనేది ప్రజ్ఞామయ లోకమే కానీ భౌతిక లోకంలో కాదు, కాబట్టి దేహంలో వెతుక్కోక్కర్లేదు అంటున్నారు. అయినా కూడా ఇక్కడ చెప్పిన క్రమ మార్గం అంటే సిస్టమేటిక్గా చెప్పారు కాబట్టి దాన్ని అనుసరించినప్పుడే ఈ పట్టు చిక్కుతుంది. అంటే దేహం లోపలికి వెళ్ళమన్నారు కదా, మళ్ళీ దేహం కాదంటున్నారు ఏమిటి అని సందేహం వస్తుందని వీళ్ళు చెప్పినట్టు చేస్తే ఆ పట్టు చిక్కుతుంది. కానీ ఆ పట్టు దేహానికి సంబంధించింది కాదు, ఇది ప్రజ్ఞామయమైనటువంటి పట్టు అంటున్నారు. ప్రజ్ఞామయ లోకంలోనే పట్టు చిక్కుతుంది, కానీ దేహం ద్వారానే. అంటే ఒక విగ్రహం ఉంది, ఆ విగ్రహాన్ని మనం ఇది విగ్రహం ఏమిటి అని తెలుసుకోవాలంటే విగ్రహం ద్వారానే తెలుసుకోవాలి. వేరే పక్కనో ఎదురుగానో ఇంకోటి చూస్తే అర్థం కాదు. అదే రకంగా దేహం ద్వారానే దేహం లోపలికి వెళ్తే ఈ విషయం తెలుస్తుంది. దీనివల్ల చిత్తము యమింపబడును అంటున్నారు. యమ నియమాలు అనే దాంట్లో యమము చెప్పారు. ఇప్పుడు చిత్తము మనస్సు యమింపబడుతుంది, లయమవుతుంది. దీనివల్ల ప్రవృత్తిమయమైన మనస్సు
ఆసనంలో ఆసీనమవుతుంది. ప్రవృత్తిమయం అంటే అటు ఇటు పోయే మనస్సు ఆ వృత్తి మానేసి యమింపబడుతుంది. వృత్తి అంటే అటు ఇటు తిరగటం, ఆ పని ఈ పని చేయటం, మనస్సు అది మానేస్తుంది. ఆ వృత్తి మానేసి అది చక్కగా ఆసనంలో కూర్చుంటుంది. ప్రవృత్తిమయమైనది మనస్సు దాని ఉత్పత్తి స్థానమైన ప్రజ్ఞతో యోగింపబడును. అసలు ఎక్కడ పుట్టింది మనస్సు? ప్రజ్ఞలో పుట్టింది. ఆ ప్రజ్ఞని ఎప్పుడైతే టచ్ చేసిందో ఆ ప్రజ్ఞని టచ్ చేయంగానే యోగించబడింది అంటున్నారు. యోగించబడటం అంటే కలవటం. ఇదే యోగానికి ముఖ్యమైన స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. దీనితో ఆత్మవిశుద్ధి వస్తుంది. ఆత్మవిశుద్ధి అంటే తన భావాలతో అపరిశుద్ధుడైన తను భావాలన్నీ వదిలేసి పరిశుద్ధుడవుతాడు. భావాలన్నీ తన యందే కరిగిపోతాయి. కరిగిపోవడం వల్ల జరుగుతుంది కానీ తొలగింపబడటం వల్ల జరగదు. మాటలు చాలా జాగ్రత్తగా వాడుతున్నారు ఇక్కడ. తనలో కరిగిపోవాలి. తనలో నుంచి ఎలా బయటకు వచ్చినాయో తనలో కరిగిపోవాలి కానీ తీసి పక్కన పెడితే మళ్ళీ వచ్చి చేరుకుంటాయి. భావాల్ని తొలగించే ప్రయత్నం అస్సలు చేయకూడదు. ప్రయత్నం కూడా ఒక భాగమే కాబట్టి మళ్ళీ ఇంకా పుట్టలుగా భావాలు ఎక్కువైపోతాయి. ఎందుకంటే మనస్సుతోనే చేయాలి దాన్ని. ఏది చేసినా మనస్సుతోనే. ఉన్న ఇన్స్ట్రుమెంట్ అదొక్కటే అనేవారు యూజీ ఎప్పుడు. ఓన్లీ వన్ ఇన్స్ట్రుమెంట్ వీ హ్యావ్ గాట్, దట్ వన్ ఓన్లీ, ఇట్ విల్ నాట్ హెల్ప్ హియర్ అనేవారు. అదే రకంగా ఆ భావాలన్నీ తొలగిద్దామనుకునేది మళ్ళీ మనస్సే కాబట్టి అది పని జరగదు అక్కడ. కాబట్టి ఈ భావాలు ఎక్కడ పుడుతున్నాయి అని వాటి పుట్టుకకి అన్వేషణ చేస్తూ లోపలికి వెళ్ళినప్పుడు అదే నిలబడుతుంది చక్కగా అంటున్నారు. ఇది 12వ శ్లోకం అయిపోయింది. 51వ నెంబర్ రికార్డింగ్ కూడా అయిపోయింది.